హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తెల్లవారగానే ఈరోజు నేనైతే మరి నాకైతే తెలియదు, గన్నవరంతో సంబంధం ఉన్న పిల్లని కాబట్టి నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను వల్లభనేని వంశీకి ఈరోజు కోర్టులో ఏదైతే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో బెయిల్ వస్తుంది, వంశీ బయటకు వస్తాడు అని చెప్పి ఓకే చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్లోకి తిరిగి వస్తున్న వంశీని ఎలా స్వాగతిస్తారు, లేకపోతే అలా 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 ఎత్తుక్కున్న పక్కనున్న ఫ్యాన్స్ కాకుండా గుంపులు గుంపులుగా వచ్చి అన్నా దండ అన్నా దండ అన్న వంశీ బయటకు వచ్చాడని చెప్పి స్వాగతాలు ఎలా పలుకుతారు? విత్ డ్యూ రెస్పెక్ట్ అండి, దీంట్లో ఎక్కడ నెగిటివ్గా అంటలేదు నేను. ఇలాంటి ఘన సత్కారాలు ఈ కూటమి ప్రభుత్వం టైంలో వైకాపాకి వెళ్ళిపోయి అక్కడ కొమ్ములు కాసిన వల్లభనేని వంశీ, ఎవరైతే టీడీపీ టికెట్తో గెలిచి వైకాపాకి వెళ్ళిపోయి కొమ్ములు కాసిన వల్లభనేని వంశీకి ఇంత ఘన సత్కారం జరుగుతుందేమో అని నేను ఈ కళ్ళతో వీక్షిద్దామని చెప్పి ఎదురు చూశాను. నా కళ భగ్నం అయిపోయింది ఈరోజుతో. మళ్ళీ వంశీ పైన 2 పీటీ వారెంట్లు. మొదట యాక్చువల్గా మీరు వెనకమాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే నకిలీ కేసుతోనే మొదలు పెడదాం అనుకున్నాం డిస్కషన్. మొదలు పెడదాం అనుకుని ఒక కప్ టీ తాగొచ్చేలోపు మైన్ల కేసు కూడా పడిపోయింది. సో మైన్ నకిలీ కేసు 2 కేసులు అండి అవి యాక్చువల్గా. సో బ్యాక్గ్రౌండ్ కరెక్షన్ చేసే టైం కూడా ఇవ్వట్లేదని కేసులు పడుతున్నాయి వల్లభనేని వంశీ మీద. కక్షాపూరితమైన రాజకీయాలు అనుకున్నారు ఇవన్నీ చూసి మీరు. కానే కాదు వంశీ పైన గన్నవరంలో ఒక సిట్టేసి విచారించాల్సినంత గ్రేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వల్లభనేని వంశీ. పరిటాల రవి అనుచరుడని చెప్పుకుంటూ తిరిగి పెద్ద నీతిబోధలు చేస్తా గొప్ప మనిషిలాగా వ్యవహరిస్తూ ఓలుపోల్ రంగా కోట్లు అలాంటి వాళ్ళని పక్కనేసుకుని తిరిగి మహానుభావుడు చేసిన ఘనకార్యాలు ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా గన్నవరంలో? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నామినేషన్కి వెళ్ళడానికే ఓపిక లేక ఒక వాటర్ టబ్బా లేదా చేయబెట్టుకుని అలిసిపోయి కూర్చున్నాడు వంశీ. ఆ రోజే అతనికి ఎదురు దెబ్బ ఏంటో ఎదురై ఉంటుంది, తెలిసి ఉంటుంది, అండ్ ఓడిపోతాడని సంకేతాలు అతనికి ముందు నుంచి తెలుసండి. కానీ ఈరోజు ఒక్కసారి సినాప్సిస్లోకి వెళ్దాం. మొన్న ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి ఓరట లభించింది బెయిల్ నుంచి అనగానే పాపం బయటకు వచ్చేటప్పుడు దగ్గి చెయ్యడ్డం పెట్టుకుని దగ్గి దాంతో అని ఉమ్మూసి దాని తర్వాత మళ్ళీ దగ్గి పక్కకి వెళ్ళిపోయి దగ్గి ఈ అవస్థ అంతా చూసిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. అప్పుడెప్పుడో మనం డిస్కస్ చేసినటువంటి సిరీస్ చేసిన వంశీ ఇష్యూస్లో నేను ముక్కు మీద ఏంటి ఆ తెల్ల చొక్కా అని చెప్పి అది మొన్న నేను కోరిలేట్ చేసుకోగలిగాను. ఎందుకంటే విశ్లేషణ చేయాల్సి వస్తుంది. ఇంత ప్రైమ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ముక్కుకి ఆక్సిజన్ సపోర్టర్ పెట్టుకున్నప్పుడు తగిలిన ఘాటుకు పెట్టుకున్న పౌడర్ అనుకుంటా. ఎందుకంటే ఆయనే మొన్న కోర్టులో చెప్తున్నారు నాకు ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితి అంత బాగాలేదని చెప్పి. అయినా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీ గారికి హుటాహుటిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎంత జరిగినా కూడా బెయిల్ మాత్రం వచ్చే పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు. ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర ఒక మనిషిని బెదిరించి ల్యాండ్ ఇష్యూలో ఏదైతే విషయంలో బెయిల్ వస్తుంది శుక్రవారం రోజు అనుకున్న తరుణంలో అనుకోకుండా వంశీ పైన 2 కేసులు నమోదని పీటీ వారెంట్తో రెడీగా ఉన్నారు. ఈరోజు కొంచెంసేపట్లో నూజివీడు కోర్టుకు కూడా వల్లభనేని వంశీని తీసుకెళ్ళబోతున్నారు. కేసుల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఎలాంటి రకమైన దోపిడీలు చేశాడు వంశీ. నరసింహారావును అడ్డాగా పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీసులో చేసిన వీర విహంగం, ఎవరు అనుచరులు అతని కింద పనిచేసింది ఓలుపోల్ రంగా కోట్లు, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని చేసిన వీర విహంగం. ఒక కాన్స్టిట్యుయెన్సీని ఎలా నలిపేయాలో అలా నలిపేశారు. దాని తర్వాత బ్రహ్మలింగ చెరువులు తవ్వివేతలు, పోలవరం దగ్గర గట్టు తవ్వివేతలు, ఇసుక మాఫియాలు, మైనులు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. దాంట్లో ఇంకొక కొత్త శుభసూచికలు యాడ్ అయినాయి ఆయన చేసిన ఘనకార్యాలు, వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అరే వంశీని నూజివీడు కోర్టుకి ఎందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు అని చెప్పి నాకు కూడా ఒక క్యూరియాసిటీ చాలా పెరిగింది. పేపర్లన్నీ పదేగా చదివాను. 2019లో ఎలక్షన్లకు ముందు గెలవనేమో అన్న ఒక భయంతో అప్పుడు తెదేపా గవర్నమెంట్కి కూడా ఐడియా లేకుండా ఏదైతే ఎంఆర్ఓ స్టాంపులు ఉంటాయి చూడండి వాటిని నకిలీ స్టాంపులు చేంజ్ చేసి ఫ్యాక్స్ ఈమెయిల్స్ కూడా నకిలీ ఈమెయిల్స్ ఇచ్చేసి నీకు ఇళ్ల పట్టాలు ఇచ్చేసాను అని చెప్పి వంశీని చాలామంది నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఆ పర్టికులర్ కేసులో ఆ రోజు ఓలుపోల్ రంగా వల్లభనేని వంశీ వీళ్ళందరూ నిందితులై ఉండగా వైకాపా టెన్యూర్లో అతని పేరు పెద్దగా బయటకు రానియకుండా హాయిగా మేనేజ్ చేసిన వల్లభనేని వంశీకి ఈరోజు ఆ కేసు బయటకు వచ్చింది ఫ్రెష్గా. దగ్గితేనే బెయిల్ ఇచ్చేస్తారండి, మరీ టూ మచ్ కాకపోతే ఇంటర్నెట్లో అందరూ అంటున్నారు. అరే అంత పెద్ద మనిషి తగ్గితే బెయిల్ ఇవ్వాలి కదండి అని చెప్పి నాలంటాళ్ళు అంటున్నారు. ఏమో ఎనీవేస్, కానీ న్యాయం చట్టం అన్నిటి మధ్యలో వంశీ చేసిన అక్రమాలు ఈరోజు లైమ్ లైట్ చూస్తున్నాయి. సో నకిలీ పట్టా కేసుల్లోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న బైలైన్ కూడా యాడ్ చేద్దాం. దీంట్లో వెనకబడిన వర్గాల వాళ్ళకి ఇళ్ల పథకాలు ఇస్తాను అని చెప్పి గవర్నమెంట్
మన సొంత భూముల్ని ఒక ధర ఫిక్స్ చేసి తీసుకుంటారు బేసిక్ గవర్నమెంట్ ప్రైస్కి. తీసుకున్న తర్వాత అవి తీసుకెళ్ళి జగనన్న ఇళ్ల కాలనీల కింద కన్వర్ట్ చేసి ఆర్థికంగా తక్కువ స్తోమతలో ఉన్న వాళ్ళందరికీ కాలనీలుగా నిర్మించి ఇస్తారు. ఇది తెలిసిందే కదా. కానీ దీంట్లో ఇంకో స్కామ్ ఉంది, అది మర్చిపోయారేమో అందరూ. వల్లభనేని వంశీ నా కేస్ స్టడీ కింద చదివిన నాకు ఇది చాలా బాగా గుర్తుండే స్కామ్. ఎందుకంటే మాలో చాలా మందిని కూడా ఇలాగే ఇళ్ల స్థలాల కోసం పొలాలు ఇమ్మన్నప్పుడు ఎలాగో వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో భూమి రేట్లు లేవు, తీసుకున్నాడే గొప్పోడు తీసుకోపో అని చెప్పి ఇచ్చేసారు చాలామంది. ఓకే, ఇచ్చిన తర్వాత పోనీ అదేమన్నా ఒక సవ్యంగా జరిగిన ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? కానే కాదు. దాంట్లో ఎకరానికి ఇంత చప్పున అమౌంట్ అంటే ఎన్ని లక్షలు అనుకుంటారు? 3 నుంచి 5 లక్షల రూపాయలు వల్లభనేని వంశీ అకౌంట్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి దాత 60 లక్షల రూపాయలు అకౌంట్ కింద ఇచ్చినట్టు, దాని కింద మనం భూములు ఇచ్చిందో దాని మీద కూడా లంచం తీసుకుని జగనన్న ఇళ్ల కాలనీలు కట్టిన గొప్ప మేధావంతుడు, గన్నవరాన్ని పైకి తీసుకొచ్చిన అభ్యుదయ కార్మికుడు, పరిటాల రవి పేరు చెప్పి ముందుకొచ్చి మోసం చేసిన ఘనకార్యుడు వల్లభనేని వంశీ. ఇలాంటి వంశీ నకిలీ డాక్యుమెంట్లు చేశాడంటే పెద్ద గొప్పేం కాదు. ఈ రకంగా నూజివీడు కోర్టుకి దగ్గుతున్నా తుమ్ముతున్నా ఉమ్ము ఊస్తున్నా నడవలేని పరిస్థితిలో ఉన్న 20 కాదు 30 కిలోలు బరువు తగ్గిపోయినా ఇది ఎక్కడ జోక్గా చెప్పట్లేదండి, నిజంగా జరిగిన దృశ్యాలే. ఎన్ని జరిగినా వల్లభనేని వంశీ మాత్రం కోర్టు ముందు హాజరు కావాలి. పీటీ వారెంట్ ఇష్యూ అయింది. అండ్ కరెక్ట్గా ఈరోజు బెయిల్ వస్తున్న తరుణంలో పీటీ వారెంట్ కావాల్సిగా పెట్టారని అనుకుంటున్నారు. కాదు, ఆ రోజు ఆయన పేరు లేకుండా వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో తీసివేయబడగా లేదు చట్టం న్యాయం దృష్టిలో వంశీ చాలా తప్పు చేశాడు, నకిలీ స్టాంపులు తయారీ చేశాడు, అందుచేతనే వంశీని తీసుకెళ్ళి ఈరోజు నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టి మళ్ళీ రిమైండ్కి అడుగుతున్నారు. ఆయన ఎవరో ఎక్స్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు గారు ఎవరో, ఆయన పేరు గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐఎమ్ సారీ. ఆయన చెప్పినట్టు ఇక్కడ ఒక కేసు అయిపోగానే గెద్ద వాళ్ళట్టు ఇంకో కేసు తీసుకెళ్ళిపోయి, గెద్దలు కాదు, జరిగిన అక్రమాలు దుర్మార్గులు ఇవన్నీ ఎండేస్తేనే కదా రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. అది జరుగుతున్న శుభతరుణం. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ఈ రకంగా కక్ష తీర్చుకొని తెలుస్తుంది. కానీ ఆ కాన్స్టిట్యుయెన్సీలో వల్లభనేని వంశీ, రంగా, కోట్లు వీళ్ళందరూ అనుచరులు, వాళ్ళ కింద పనిచేసిన నరసింహారావు, వీళ్ళందరి కింద నలిగిపోయిన జీవితాల గురించి ఎవరికన్నా బాధ ఉందా? ఎవరన్నా పార్టిసిపేట్ చేశారా కాన్స్టిట్యుయెన్సీలో? ఒక స్టార్ ఎలిమెంట్లా కనిపించే వల్లభనేని వంశీ ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడో ఎవరికన్నా ఐడియా ఉందా? వెళ్ళి అడగండి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎందుకు ఇతని మీద ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు శ్రోతగా వినిపిస్తారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి నుంచున్న గెలిచే చోటది. కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉన్న ప్లేస్ గన్నవరం. అలాంటి చోట ఒక దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వంశీ ఈరోజు దగ్గితే తుమ్మితే రకం మెల్లగా నడిస్తే గన్నవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి జాలి గడుగుతుంది అనుకుంటారా? కలగకపోవచ్చు. రెండోది మైన్లు. ఇందాకే మనం పేర్కొన్నట్టు ఇది కొత్త పీటీ వారెంట్ వల్లభనేని వంశీ మీద జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ లాంచ్ అయింది. ఏంటంటే ఇసుక మాఫియాలు, తవ్వివేతలు, బ్రహ్మలింగ చెరువులు తవ్వివేతలు, పోలవరం దగ్గర ఇసుక మాఫియాలు, మైన్లు, వీటన్నిటి మీద ఒక ప్రధాన న్యూస్ పేపర్లో వచ్చిన కుంభకోణం, ఇతనితో పాటు కొంతమంది పొలిటికల్ పీపుల్ అందరూ కలిపి చేసిన ఎస్టిమేటెడ్ స్కామ్ విలువ ఎంతో తెలుసా అండి? 1000 కోట్లు. అది రవి చూడాలంటే ఖచ్చితంగా ఇతని పైన మళ్ళీ 2వ కేసు నవాయించాలి. ఈ 2 కేసులు చాలా స్ట్రాంగ్ కేసెస్ వల్లభనేని వంశీ పైన. ఐ డోంట్ థింక్ సో ఈ 2 కేసుల పైన అతనికి అంత ఈజీగా బెయిల్ వచ్చేస్తుందని. ఎప్పుడో హీ హెస్ గాన్ ఇన్ ద స్ప్రింగ్, సమ్మర్ అక్కడే గడిపాడు, మళ్ళీ ఇప్పుడు మాన్సూన్ అక్కడే గడపబోతున్నాడు. వల్లభనేని వంశీ ఎప్పుడు బయటకు వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చాక మళ్ళీ వీరవిహంగం ఎలా ఉండబోతుందో కూడా జనాలు చూడాలి. ఎందుకంటే ఈరోజు దగ్గినాళ్ళు రేపు డీకోల్డ్ వేసుకుంటే తగ్గిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ 100 కుటుంబాలు ఆ సోకాల్డ్ కాన్స్టిట్యుయెన్సీలో నలిగిపోయినప్పుడు వాళ్ళ మిస్సెస్ కానీ వల్లభనేని వంశీ కానీ ఎవరిని ఎందుకు ఆపలేదు? వాళ్ళు ప్రజలే, వాళ్ళ బాధ మా బాధే అని చెప్పి ఓట్లు వేయించుకున్న వల్లభనేని వంశీలు అంటే ఏమైపోయారు? అండ్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ సత్యభామలు అందరూ, నేను అంటలేదండి సత్యభామలని, రోజా గారు ఆవిడకావిడే అన్నారు మీరు సత్యభామలో నడుము బిగిస్తామని. బిగిచి వీలైతే బయట తీసుకురండి. కూటమి ప్రభుత్వం బనాయించి కేసులు పెట్టిందని మీరు అనుకుంటే కనుక కోర్టులు ఏమనలేరుగా, కోర్టులు కూడా మేనేజ్ చేయలేరుగా. న్యాయ వ్యవస్థ అల్టిమేట్ సిస్టమ్ కదా మన కంట్రీలో. ఆ లెక్కన న్యాయ వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేయలేం కదా మనం ఎవరం. ఎక్కడ ఏది కరెక్టో అది రాంగో దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటారు, బెయిల్ ఇవ్వరు. ఆప్టిక్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. ఆప్టిక్స్ వంశీ కుంటాడు, వంశీ దగ్గాడు, వంశీ తుమ్మాడు, వంశీ ఉమ్మూసాడు,
వంశీ చేతులు కట్టుకుని కూర్చున్నాడు. వంశీ లిఫ్ట్లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. వంశీ నడిచేటప్పుడు పక్కన అనుచరులు ఎవరు లేరు. వంశీ జాలిగా చూశాడు. ఏమైపోయింది ఆ నడకలో తీవి? ఇవా కావాల్సింది రాష్ట్రంలో? ఇవా ఆ లెక్కన ఆ కాన్స్టిట్యువెన్సీలో వంశీ ఫోన్ వస్తే హడలిపోయి నాశనం అయిపోయిన కుటుంబాలు, వంశీ వల్ల ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన కుటుంబాలు, వంశీ పేరిట నలిగిపోయిన కొన్ని భూములు, లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు, ఆ రాష్ట్రం మొత్తం జరిగిన స్కామ్ల అమౌంట్లు, వంశీతో బెదిరింపబడ్డ ఫోన్ కాళ్ళు, ఆ రాత్రులు నిద్రలేని రాత్రులు, భయంతో గడిపిన జీవితాలు, ఇవన్నీ ఎవరు చూడలేదు కాబట్టి ఆప్టిక్స్లో తెలియదు. ఎంతసేపు ఇతను నడుచుకుని వచ్చి జస్ట్ చేసే ఒక సీన్ని మనం ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నారు. అరే వంశీ దగ్గుతుంటే పక్కన కానిస్టేబుల్ అలా చూశాడు, అరే వంశీ కుంటుతుంటే చూసారా తీవెన్ తగ్గిపోయిందో, అరే వంశీని యాక్చువల్గా పరువు తీసింది జగన్మోహన్ రెడ్డి, ఎవరు కాదు. దే ఆర్ సీరియస్ ఎలిగేషన్స్ ఆన్ వల్లభనేని వంశీ. ఇతను వెళ్ళింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. లిఫ్ట్లో సీసీటీవీ ఫుటేజ్లో వల్లభనేని వంశీ ఉన్నాడు, ఎస్టాబ్లిష్డ్ ఫుటేజ్. దాన్ని తీసుకెళ్లి సబ్మిట్ చేశారు, అతన్ని బెదిరించాడు అని చెప్పి కేసు. రెండోది గాంధీ బొమ్మ దగ్గర ఒక భూ తగాదా ఇష్యూ కేసు. మూడోది నకిలీ పట్టాలు ఇచ్చిన కేసు. నాలుగోది మైనింగ్ మీద పడుతున్న కేసు. ఇలాంటి సీరియస్ అఫెన్సెస్ ఫేస్ చేస్తున్న వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి అందగాడు అని చెప్పి రెచ్చగొట్టి సోషల్ మీడియాలో ఈరోజు అందగాడని కొడితే వల్లభనేని వంశీ వస్తున్నాడు. ఏం చేయాలి? వంశీ పేరు అందగాడు లేకుండా లేడు. అందగాడంటే వంశీ, వంశీ అంటే అందగాడు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఇంత మోకరీ స్టాఫ్గా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, మరెవరు కాదు. ఈరోజు పోనీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న మర్యాదతో అందగాడు వంశీ అంటే ఊరుకుంటారా? అలా ఎలా అంటారంటారు. అంటే ఇప్పుడు మేము వంశీని అందగాడని ఒప్పుకోవాలా, అందగాడు కాదని ఒప్పుకోవాలా, బిలో యావరేజ్ అనాలా, ఏమనాలి సార్? మీరన్న మాటను కమెంట్ చేస్తేనేమో ట్రోల్ సెట్ అయ్యారు. ఎనీవేస్, ఇదంతా చాలా ట్రివియల్ స్టఫ్ ఈ పొలిటీషియన్స్ మాట్లాడింది. బట్ రియల్ స్టఫ్లో వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు, దే ఆర్ సీయింగ్ ద లైమ్ లైట్. అండ్ పీటీ వారెంట్స్ ఈ రోజు 2 వచ్చి పడినాయి. అండ్ ఫ్యూచర్లో ఈ సిట్లో ఎంతమంది బాధితులు ఇంకా బయటకొచ్చి ఇతని చేతుల్లో మేము ఇంత నష్టపోయామని చెప్తున్నారు. అండ్ పోయిన వీడియోస్లో కూడా నేను చూస్తుంటే కనుక నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేశారని ఒక లాయర్ కూడా మెన్షన్ చేశారు కమెంట్లో. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ టేకింగ్ హిస్ నేమ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. అవసరం లేదు నేను ప్రతి ఒక్కరి పేరు తీసుకోవడానికి. మ్యాన్ హ్యాండిలింగ్ ఎక్కడ దాకానే వెళ్తారండి. సో అవన్నీ రుచి చూసేటప్పటికి, బయటకు వచ్చేటప్పటికి వల్లభనేని వంశీ పైన రిమైండ్లు పెరుగుతానే వెళ్తాయి. ఈ రకంగా చూసుకుంటే మాన్సూన్ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపట్ల. వర్షాకాలం అయ్యాక తాపీగా బయటకు రావచ్చు, ఇంకా అప్పుడు దాకా నేనేం చెప్పలేను. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ నౌ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.